భూపాలపల్లి జిల్లాలో ప్రజలు బుధవారం పోచమ్మ బోనాలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని గణేష్ చౌక్ వద్ద ఉన్న పోచమ్మ ఆలయంతో పాటు సుభాష్ కాలనీలో ఉన్న పోచమ్మ ఆలయాలకు భక్తులు బుధవారం పోటెత్తారు. అమ్మవారి ఆలయానికి డప్పు చప్పులు, డోలు వాయిద్యాల నడుమ గొర్రెలు, కోళ్లు, బోనాలతో ర్యాలీగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి చీర సారెలతో మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఉగాది ముందు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా మారిందని భక్తులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరున ఈ ఉగాది ముందు పోచమ్మ తల్లిని కొలవడం అనేది ఒక ఆనవాయితీ ఆచారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా ఏ పూజా కార్యక్రమం చేసినా, పెళ్లి చేసినా, ఏ శుభకార్యం చేసినా ఖచ్చితంగా ఫస్ట్ పోచమ్మ తల్లికి మొక్కి పోచమ్మ తల్లికి చేసిన తర్వాతనే ఆ కార్యక్రమం చేస్తారు. అంతటి గొప్ప మహిమలున్న తల్లి పోచమ్మ తల్లి. అటువంటి పోచమ్మ తల్లి సుభాష్ కాలనీలో గత 28 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలువడం, భక్తులకు కోరిన కోరికలు తీర్చడం ఇదంతా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంత మహిమున్న పోచమ్మ తల్లి దగ్గరికి వస్తున్న భక్తులందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వచ్చే నెల ఏప్రిల్ 30వ తారీఖు రోజు 4 రోజుల కార్యక్రమం ఈ సుభాష్ కాలనీలో పోచమ్మ దేవాలయం ముందు జరుగుతుంది. ఎందుకంటే ఈ పోచమ్మ తల్లి దేవాలయం ప్రతిష్టా కార్యక్రమము 3 రోజులు, తర్వాత కొలవడం లాస్ట్ రోజు జాతర కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇట్టి కార్యక్రమానికి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాల్సిందిగా భక్తులందరినీ కోరుచున్నాం. భూపాలపల్లి పట్టణంలో మరి సుభాష్ కాలనీలో గత 30 సంవత్సరాల నుంచి మన ఈ పోచమ్మ తల్లిని కొలవడం జరుగుతుంది. ఈ పోచమ్మ తల్లి మహిమలు చాలా గొప్పవి. ఏ ఇంట శుభకార్యం జరిగినా, ప్రతి పెళ్లి జరిగినా, ఇంకా ఏదో ఫంక్షన్లు జరిగినా ఫస్ట్ అమ్మవారికి దగ్గరకు వచ్చి ఆ కార్డులు పెట్టడం కానీ, ఆ బట్టలు సమర్పించడం కానీ, కొబ్బరికాయ సమర్పించడం కానీ, బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఫస్ట్ ఆ తల్లిని మొక్కిన తర్వాతనే మరి ఏ కార్యమైనా మనం తర్వాత పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక చెట్టుకు, ఒక బండకు మొక్కుడు, ప్రతి దేవుడు ప్రతి ఆవరణలో దేవుడు ఉన్నాడని మన తెలంగాణ ప్రజలు నమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పోచమ్మ తల్లులు ఈ సమయంలో, ఉగాది ముందు సమయంలో తల్లులను మరి కొలవడం జరుగుతుంది. అమ్మవారికి మొక్కులు చెల్లించేటప్పుడు మరి కోడితో కానీ, మేకలతోనే కానీ ఎవరికి ఎంత స్తోమత ఉంటే ఆ స్తోమతతోని ఆ అమ్మవారికి నైవేద్యంగా ఇవ్వడం జరుగుతుంది. మరి కొంగు బంగారమైన పోచమ్మ తల్లిని కొలుసుకుంటే మన అన్ని వేళలా మన కుటుంబ సభ్యులతోనే ఆ దేవుడు, ఆ దేవత ఉన్నదనేది మనకు ఒక నమ్మకం కలిగి, మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చే ఈ పోచమ్మ తల్లిని కొలుచుకోవడం అనేది మన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఇట్లే వస్తూ ఉంటాం. ఆషాఢ మాసంలో కూడా చేసుకుంటారు అమ్మవారికి. అమ్మవారు అందరూ చల్లగా కాపాడాలని అందరము సంతోషంగా అమ్మవారి దగ్గరికి వచ్చి మంచిగా మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నాము. ఊరు వాడ అందరం కలిసికట్టుగా సమానంగా చేసుకుంటున్నాం.